చేశాను. శ్మశానంలో ఉన్నాను సంవత్సరం పాటు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ కష్టాలన్నిటి నుంచి కూడా అనుభవించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు మరలా మొదటి దశ లోకం, రెండో దశ ప్రభువుని నమ్ముకున్న తర్వాత మరలా అప్పుల పాలయ్యి వెళ్ళిపోయాను, ఆకివిడి వెళ్ళిపోయాను. అక్కడ సంవత్సరం తర్వాత ప్రభు ఆ ప్రార్థన విని దేవుడు పొన్నూరులో ఒక వ్యక్తితో మాట్లాడాడు. నీ డబ్బులన్నీ కూడా నేను కడతానని. చప్పట్లు కొట్టి గణపరుస్తావా? అందుకే అప్పుల్లో ఉన్న దూతను పంపావనేటువంటి మాట, ఆ పాట రాస్తాను. మంచిది, సమయం చెప్పడానికి సమయం లేదు కనుక దేవుని చిత్తమైతే మరొకసారి నేను చెప్తాను. రెండో స్థానం ఏంటంటే, అక్కడికి దేవుడు మాట్లాడాడు. ఆ రెండో స్థానంలో నేను వచ్చినప్పుడు దేవుని భక్తిని కొనసాగిస్తున్నప్పుడు ఒక తీర్మానం చేసుకున్నాను. బ్రతికినంత కాలము ప్రభువా నీ సాక్షిగా నేను ఎక్కడికైనా ఎవరు పిలిచినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఏ ఊరైనా కానీ వాళ్ళు ఇవ్వలేకపోయిన నా డబ్బులను తీసుకుని వెళ్ళి నేను సాక్ష్యం చెప్తాను. దేవుని దగ్గర తీర్మానం తీసుకుని దేవుని ఆరాధించడం మొదలుపెట్టాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు ఆయన సువార్త ప్రకటించడానికి పొన్నూరులో ఒక విప్లవోత్తముగా దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కలుగు చేసి, మరి పెద్ద పెద్ద క్రూసైడ్స్ పెట్టడానికి ₹1,00,000 ఖర్చు పెట్టి సౌండ్ సిస్టమ్ లేకపోయినా గుంటూరు నుంచి సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చి 18 సంవత్సరాల క్రితం అక్కడ ఆ మీటింగ్స్